తమిళనాడులో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఒకదాన్ని భగ్నం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. విజయ్ ముఖ్యమంత్రిగా ఉండటం ఇష్టం లేని వాళ్లే ఈ స్కెచ్ వేసినట్లుగా చెబుతున్నారు. అయితే అసలు ఇక్కడ ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కూడా పూర్తి కాకముందే ఇంతగా కుట్ర చేయడానికి కారణమేంటి? నిజంగానే విజయ్ సర్కార్ని కూల్చే ప్రయత్నాలు సీరియస్గానే జరుగుతున్నాయా? జరుగుతుంటే ఆ కుట్ర వెనుక మాస్టర్ మైండ్ ఎవరు? వాళ్ళు వేసిన ప్లాన్ ఏంటి? ఈ ప్రశ్నలే ఇప్పుడు తమిళనాడులో జోరుగా సర్క్యులేట్ అవుతున్నాయి. దళపతి సర్కారుపై కుట్ర జరిగిందా? పదిహేను మంది టీవీకే ఎమ్మెల్యేలను లాగేద్దామని చూసిందెవరు? రాజీనామాలు చేయించడం ద్వారా ప్రభుత్వాన్ని పడదొద్దామనుకున్నారా? తమిళనాడులో ఇదే ఆరోపణలపై పోలీసులు 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే ఎన్ ఇళయరాజా ఫిర్యాదు మేరకు ఈ అరెస్టు చోటు చేసుకుంది. మరోవైపు టైమింగ్ చూసినా కూడా ఈ ఆరోపణలకు ప్రాధాన్యత ఉంది. మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ మధ్య కాలంలో పదే విజయ్ సర్కారు ఎప్పుడైనా కూలిపోవచ్చని, ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చని మాట్లాడుతున్నారు. దీంతో ఇప్పుడు చెప్తున్న కుట్రకి డీఎంకేకి ఏదైనా సంబంధం ఉండొచ్చనే కోణంలో గాసిప్స్ బయలుదేరాయి. ఉత్తమ్గరై ఎమ్మెల్యే ఇళయరాజా చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే పోలీసులు రంగప్రవేశం చేయగా తమిళనాడు ప్రభుత్వంలోని నిఘా విభాగం కూడా ఈ దర్యాప్తులో సాయం అందిస్తున్నట్లు తెలుస్తోంది. టీవీకే ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టి ఓ కన్సల్టెన్సీ సంస్థ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో డీఎంకే ఎమ్మెల్యే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత మరో 2 అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చెన్నైలో ఒకరిని అరెస్ట్ చేయగా మిగతా 2 కరూర్లో అదుపులోకి తీసుకున్నారు. కుట్ర, దాని విస్తృత నెట్వర్క్ పై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ముందుగా ఈ కుట్రలో భాగంగా టీవీకే నేత, తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనేది ఓ ఎపిసోడ్గా చెప్తున్నారు. ఇందుకోసం ఐడిపిఎస్ అనే కన్సల్టెన్సీ సంస్థ నుంచి ఓ వ్యక్తి తనకు 35 కోట్లు ఇచ్చారని ఇళయరాజా ఆరోపించారు. తర్వాత తనను బెదిరించారని, దీనిపై ఎవరితోనూ చర్చించవద్దని చెప్పారని ఎమ్మెల్యే ఆరోపించారు. అరెస్టైన 3లో ఒకరు సెంథిల్ బాలాజీ, అతని సోదరుడు అశోక్కు సన్నిహితుడు అని చెప్తున్నారు. దీంతో సహజంగానే ఈ వ్యవహారం డీఎంకే మెడకు చుట్టుకునేలా ఉంది. మరోవైపు డీఎంకే మాత్రం ఈ వ్యవహారంతో తమకి సంబంధం లేదని ప్రకటించింది. విజయ్ సర్కారు ఏర్పడి జూలై 1కి 50 రోజులైంది. అయితే టీవీకే ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారం నుంచే పార్టీల మధ్య పెద్ద భూకంపమే వచ్చింది. అసలు అన్నాడీఎంకే నుంచి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తూ ఉండగా డీఎంకే ఇండి బ్లాక్కి దూరమై ఎన్డీఏలో చేరాలా వద్దా అనే గుంజాటనలో పడింది. ఈ సమయంలోనే ఇలా ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర జరిగిందనే సమాచారం కలకలం రేపుతోంది. మరోవైపు జరిగిన సంఘటనని టీవీకే సర్కారు కూడా లైట్ గా తీసుకోలేదు. టీవీకేకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించి వారిని ప్రలోభపెట్టిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఉన్నతాధికారితో పాటు 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 15 మంది టీవీకే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడానికి కుట్ర జరిగిందనే ఆరోపణలు వీరిపై రాగా కేసు దర్యాప్తు సాగే కొద్దీ మరికొన్ని అంశాలు బయటికి రానున్నాయి.